రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దొనకొండలోని వెలుగు కార్యాలయంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం కోసం వాలంటీర్లు టీచర్లకు శిక్షణ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఏపీఎం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ అండ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 3651 మంది నిరక్షరాస్యులకు అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ఇందులో వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా 3102 మహిళలు, NREGS ద్వారా 549 మంది అంకిత భావంతో శిక్షణ పొందుతారని తెలిపారు। మొదటి విడత రాత్రి తరగతులు నిర్వహించే వివరము తెలియజేయబడుతుంది। అదే విధముగా ఎంపీడీఓ SMD దావుద్ మాట్లాడుతూ ప్రతి మహిళ అక్షరాస్యులుగా మారటం ద్వారా సాంకేతిక ఆర్థిక పరంగా వెలుగులోకి రావాలని ఆశాజనకంగా చెప్పారు। స్థానిక హెడ్ మాస్టర్ ఆంజనేయులు మహిళల విద్యాసారం పిల్లల నుంచి విద్యకు దారితీస్తుందని, అందువల్ల మహిళల విద్యాభివృద్ధి అత్యంత అవసరమని సూచించారు। ICDS అధికారిని మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పెంపక విషయంలో మహిళల విద్యా అవగాహన అవసరమని, మహిళలు అక్షరాస్యులైతేనే పిల్లల సంరక్షణలో మెరుగుదల ఉంటుందని అన్నారు। అనంతరం మండల సమైక్య అధ్యక్షురాలు నళిని వెలైట్ మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు మహిళలకి చదువు అవసరం, చదువుతోనే అవగాహన పెరిగి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు బలంగా మారతాయని వివరించారు। ఈ శిక్షణలో 29 గ్రామ సంఘాల నుండి వాలంటీర్లు, టీచర్లు, స్థానిక CCలు గురవయ్య, కోటేశ్వరరావు, VOAలు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు జి వెంకటేశ్వర్లు, ఏపీఎం వెలుగు DRDA దొనకొండ మండలం। ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారు సార్ చెప్పిన ప్రకారంగా అక్షర ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। అందులో భాగంగా ఈ దొనకొండ మండలంలో నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు తీర్చిదిద్దడం కోసం ఈరోజు 1 డే ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది। ఇందులో 2 పార్ట్లు ఉంటాయి। ఒకటి DRDA అండ్ వెలుగు, రెండోది డోమా NREGS। మా యొక్క డిపార్ట్మెంట్కి వచ్చేలకి ఈ యొక్క మొదటి టార్గెట్గా 3102 మంది నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఈరోజు వాలంటీర్ టీచర్ ట్రైనింగ్ పెట్టడం జరిగింది। ఈ యొక్క ట్రైనింగ్కి ముఖ్య అతిథులు గౌరవనీయులు మా స్థానిక ఎంపీడీఓ సార్ హాజరయ్యారు, అలానే MUO గారు, అలాగనే ICDS సూపర్వైజర్ గారు హాజరయ్యారు। అలానే ఈరోజు ఉన్నటువంటి ఏదైతే దాదాపు 28 గ్రామాల్లో ఈ యొక్క మొదటి విడతగా ఈ యొక్క అక్షరాస్యత కార్యక్రమం సంబంధించి వాలంటీర్ టీచర్లు రావటం, అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్వైజర్ మా మండలానికి వెంకటరెడ్డి సార్ వచ్చి క్లియర్గా బ్యాచింగ్ ఏం చేయాలి, ఎలా చేయాలి, చదువు ఎలా నేర్పాలి అనేటువంటి విషయం మీద క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। వాస్తవమే, ఎందుకంటే చదువు అంటే 3వ కన్నుగా మన పెద్దలు చెప్తూ ఉంటుంటారు। ఈరోజు పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బస్టాండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు బస్సు ఏదనేది మరి పాపం వాళ్ళకి అర్థం కాక, చదువు లేక పక్కన ఉన్నటువంటి వాళ్ళే ఆశ్రయించడము, వాళ్ళు చెప్తే లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది। అంతేకాదు మరి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించింది కూడా బ్యాంకులకు వెళ్తే పెద్దవాళ్ళు, ఈ చదువు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఆ డెబిట్ వోచర్ కానివ్వండి, క్రెడిట్ వోచర్ రాసుకోవడం కూడా చేత కాదు కనుక మరి వాళ్ళు కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది। అంతేకాదు ఇల్లాల చదువు ఇంటికి వెలుగులాగా ప్రతి ఒక్క ఇల్లాలు, ప్రతి స్త్రీ ఖచ్చితంగా చదువుకుంటేనే తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం, తన బిడ్డలకి చదువు చెప్పే విషయంలోనూ, తన బిడ్డల్ని మంచి లైఫ్లో సెటిల్ చేసే విషయంలో కూడా ఈ యొక్క అక్షరం అనేది, ఈ యొక్క అక్షరాస్యత అనేది చాలా అవసరం కనుక ఈరోజు మహిళలకు ఈరోజు మరి వాళ్ళ యొక్క చదువు చెప్పేటువంటి వాలంటీర్ టీచర్లు ఈ రోజుకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। ఈ ట్రైనింగు ఇంత దిగ్విజయంగా నడిపినటువంటి మా యొక్క VOAలు, అలానే మా CCలు, అలానే మండల స్థాయి అధికారులు, అలానే మేమంతా కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క ట్రైనింగ్ దిగ్విజయం నడిపాం। ఇక ముందుట కూడా మేము ప్రతి గ్రామంలో కూడా విజిట్ చేసుకుంటూ మరి ఆ క్లాసు జరిగే విధంగా చూసుకొని చదువు వాళ్ళు ఏ మేరకు చదువు నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇంకా మెళకువలు, కొత్త టెక్నాలజీలు, మెళకువలు నేర్పి ఈ యొక్క 100 రోజు ప్రోగ్రాం, 100 గంటల ప్రోగ్రాంలో మరి 100కి 100 పాళ్ళు ప్రతి ఒక్కరిని అక్షర తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం। ఈ యొక్క అవకాశం మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం। థ్యాంక్ యూ। నమస్కారం అండి, నా పేరు వెంకటరెడ్డి, అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా చేస్తున్నాము। ఈరోజు దొనకొండ మండలంలో జరుగుతున్నటువంటి అక్షరాంధ్ర, ఉల్లాస్ అక్షరాంధ్ర ప్రోగ్రాం మీద వాలంటరీ టీచర్లకి ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతూ ఉంది। అందులో భాగంగా నేను ఇక్కడ రావడం జరిగింది। ఈ కార్యక్రమానికి మండలానికి సంబంధించినటువంటి
ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఏపీఎం గారు, అట్లాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేడం గారు అందరూ పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తయారు చేసే ప్రోగ్రాం ఇది. దీంట్లో భాగంగా మన దొనకొండ మండలంలో మొత్తం 3,586 మందిని నిరక్షరాస్యులను గుర్తించడం జరిగింది. ఈ ఫస్ట్ స్పెల్లో మనం ఈ 3,586 మందిని నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేసే బాధ్యతలో భాగంగా 10 మందికి ఒకరిని వాలంటరీ టీచర్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ వాలంటరీ టీచర్లు దాదాపు మార్చి వరకు 100 గంటల పాటు వాలంటరీ టీచర్ని ఎవరైతే మనం సెలెక్ట్ చేశామో వాళ్ళు ఈ నిరక్షరాస్యుల్ని 10 మందికి ఒకరిని గ్రూప్గా తయారు చేసి వాళ్ళకి రోజు ఈవినింగు వాళ్ళ విలేజ్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఏరియాల్లో వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది.